నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం నబ్బీనగరం వద్ద ఆర్టీసీ డ్రైవర్పై దాడి జరిగింది. వింజమూరు నుండి 120 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు తాతిరెడ్డిపల్లి వద్ద ఆగిపోవడంతో మురళి అనే వ్యక్తి ఆగ్రహానికి గురయ్యారు. అనంతరం నబ్బీపురం వద్ద ద్విచక్ర వాహనాన్ని అడ్డుపెట్టి బస్సును ఆపి డ్రైవర్లపై పిడిగుద్దులతో దాడి చేశారు. అడ్డుకునే వారిపై కూడా దాడి చేయడం వల్ల ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ఘటనపై డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఆత్మకూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తాగి బండి 4 సైకాలు వాళ్ళకి ఆపలేదని వచ్చి నడిపిన దాటి వచ్చిన తర్వాత నబ్బీ నగరం కాడ దిగే వాళ్ళు ఉన్నారు. స్పీడ్ బ్రేకర్ కాడ బండి స్లో చేశాను. బండి తీసుకొచ్చి నా బండికి అడ్డం పెట్టేసి, ఏమరా నువ్వు తాతిరెడ్డిపల్లి కాడ ఆకుండా పోతావా అని చెప్పి డోర్ తీసి లాగి నన్ను కలబడి కొట్టారు. తాతిరెడ్డిపల్లి కాడ ఆపలేదని నా నబ్బీ నగరం కాడ వచ్చి నా బండికి బస్సుకి అడ్డం పెట్టి నన్ను డోర్ తీసి నన్ను లాగి కిందకి నా మీద కలబడి పిడిగుద్దులు గుద్దాడు సార్. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. అదే నడ్డీకున్న గుద్దిన దాని వల్ల గుండెలు నిప్పుగా 13 మంది ఉన్నారు.